హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా, బంగాళదుంప, పాలకూర, కొత్తిమీర, చిక్కుడుకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. జీడిపప్పు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు 2, యాలక్కాయలు 2 వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. నూనె వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. నెయ్యి వేసుకొని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. పాలకూర వేసుకోకూడదు, మిగతావన్నీ వేసుకోండి. టేస్ట్కి సరిపోయేంత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు. సాల్ట్ వేసుకుంటే అంత టేస్ట్గా అనిపించదు, కల్లుప్పు వేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి ఒక 10 మినిట్స్. అవి కుక్ అయ్యాక ఇప్పుడు పాలకూర వేసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఏమైనా వెజ్జెస్ ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర. నా దగ్గర ఇవే ఉన్నాయి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆ గ్లాస్తో నేను రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. సేమ్ గ్లాస్తోనే మనం వాటర్ కూడా కొలుచుకొని పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేయండి. సాల్ట్ తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. నేను చూపించిన సాల్ట్ అయితే సరిపోతుంది. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మధ్యలో గరిటెలు పెట్టకండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి 20 మినిట్స్ తర్వాత చూడండి, రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టమైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చాలా వేడిగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.